బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒక రూపంగా అవతరించినవాడు. 3 తలలుగా ఉండడం సృజనాత్మకమైనది. రక్షించడం మరియు నాశనం చేయడం, ప్రజలను అజ్ఞాన మార్గం నుండి జ్ఞాన మార్గంగా నడిపించినవాడు. ధర్మాన్ని రక్షించడం కోసం, భూమిని రక్షించడం కోసం, భక్తులను రక్షించడం కోసం భూమిపై అవతరించినవాడు శ్రీ గురు దత్తాత్రేయుడు. హాయర్స్ నమస్తే, వెల్కమ్ టు తేజ్ బ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా, కర్నూలు నుండి మంత్రాలయం వెళ్లే రహదారిలో శ్రీ దత్తాత్రేయ ఆలయానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆలయానికి ప్రవేశించే ముందుగా గోపురం ఎంతో అందంగా దర్శనం ఇస్తుంది. గోపురం పైన ఉన్న త్రిశూలం, గోపురం పైన ఉన్న దత్తాత్రేయుడి విగ్రహం ఎంతో అందంగా ఆదర్శనీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి 2 ప్రవేశాలు మరియు కాంపౌండ్ వాల్ ఉన్నాయి. ఈ స్థానంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారమే శ్రీ దత్తాత్రేయుడు. ఈ ఆలయానికి ప్రవేశించగానే ప్రథమ పూజ్యుడైన శివపార్వతుల తనయుడైన విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. శ్రీ విఘ్నేశ్వరుని గోపురం పైన ఉన్న అష్ట వినాయకులను దర్శనం చేసుకోవడం, అట్లా శిల్పం చెక్కడం ఎంతో కమనీయంగా దర్శనమిస్తాయి. దత్తాత్రేయుని ఆలయం గోపురం, ధ్వజస్తంభం, 2 అంతస్తుల ఆలయంతో విఘ్నేశ్వరుని దర్శనంతో నిర్మించడం జరిగింది. ఆలయ నిర్మాణాన్ని 2003లో శ్రీ పి వెంకటేశ్వర రెడ్డి అనే దాత నిర్మించడం జరిగింది. ఈ ఆలయం 2009లో పూర్తి అవ్వడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వరుని దర్శించుకున్న భక్తాదులు ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రధానంగా నిల్చడం జరిగింది. ధ్వజస్తంభం మీద శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఎంతో అందంగా దర్శనమిస్తాయి. ధ్వజస్తంభాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కని శిల్పి కళాకారులతో నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది. అంతస్తు పైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆవుతో పాటు లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది. 2వ అంతస్తు పైన బ్రహ్మ మరియు విష్ణు మహేశ్వరులు కూడా దర్శనమిస్తారు. శ్రీ 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 చంబు లింగ మహారాజ్ ప్రధాన గురువుగా పరిగణించారు మరియు అతని శిష్యులు శ్రీ 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 సిద్ధలింగేశ్వర శివచారి గారి ఆలయ ఫ్లోర్ ప్రాంగణంలో అతని చిత్రాలు దర్శనమిస్తాయి. గర్భగుడి పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శ్రీ మహావిష్ణువు దూతలు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి శిష్యులైన చిత్రాలు కూడా దర్శనమిస్తారు. ఆలయం ప్రతి గురువారం మరియు ప్రతిరోజు కూడా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయంలో ప్రతి గురువారం భజన కూడా నిర్వహిస్తారు. మొదటి అంతస్తు ఆలయానికి చేరుకోగానే ముందుగా శివపార్వతులు, వినాయకుడు దర్శనమిస్తారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి మరియు సరస్వతీదేవి కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో దత్తా జయంతి మరియు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి నృత్యాలు, పాటలు పాడి శ్రీ దత్తాత్రేయుని స్వామిని దర్శనం చేసుకుంటారు. పార్వతులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి మరియు సరస్వతీదేవిని దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుంటారు. ఆలయానికి ప్రవేశించక ముందుగా లక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలతో మనకు దర్శనమిస్తారు. దత్తాత్రేయ స్వామివారు ఆవు మీద కూర్చొని 3 తలలతో చతుర్భుజాలతో దర్శనమిస్తారు. దత్తాత్రేయునితో పాటు సాయిబాబా పలు రూపాల్లో కూడా దర్శనమిస్తారు. తనతో పాటు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయానికి చేరుకోవాల్సిన మార్గం రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి కానీ బస్సు లేదా రైలు మార్గం ద్వారా కర్నూలుకి చేరుకొని కర్నూలు నుంచి సొంత వాహనాలు లేదా బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.